హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ జ్యోతి. మొదటిసారిగా ఈ వీడియో చూస్తున్న అభ్యర్థులైతే మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, ఈ వీడియోని లైక్ చేయండి. అభ్యర్థులకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఏపీలో రాబోతున్నటువంటి ఫారెస్ట్ నోటిఫికేషన్స్కి యూజ్ అయ్యేలాగా మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్లో మోస్ట్ ఎక్స్పెక్టెడ్ బిట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అండ్ వాటి ఎక్స్ప్లెనేషన్ పైన వీడియోలు అనేది అందిస్తున్నాము. ఇది కంప్లీట్గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. మీరు 1 రూపీ కూడా దీనికి పే చేయాల్సిన అవసరం లేదు. దీనికి మీరు చేయాల్సిందల్లా మన టార్గెట్ కాకి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ని షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకే, అయితే ముందుగా సెషన్లోకి వెళ్ళే కంటే ముందుగా ఆల్రెడీ నేను ఈ ఫారెస్ట్ నోటిఫికేషన్స్కి సంబంధించిన సిలబస్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆల్రెడీ మేము అప్లోడ్ చేసామండి. వీడియో మా ప్లేలిస్ట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దీంట్లో జిఎస్ పేపర్ అనేది ఏ ఎగ్జామ్లోనైనా కామన్ పేపర్ కదా మనకు. సో ఆ జిఎస్లో జాగ్రఫీ అనేది ఉంటుంది. ఇప్పుడు దీంట్లో కూడా ఫారెస్ట్ నోటిఫికేషన్లో కూడా జిఎస్ ఏదైతే ఉందో దాంట్లో మనకి ఏం మెన్షన్ చేశాడు అంటే సిలబస్లో ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ అని చెప్పేసి మెన్షన్ చేశాడు. ఓకే, వరల్డ్ జాగ్రఫీ అయితే మెన్షన్ చేయలేదండి. సో ఈ సెషన్లో ఏంటి అని అంటే మనము ఇప్పుడు నుంచి కంటిన్యూస్గా ఇండియన్ జాగ్రఫీ అండ్ ఏపీ జాగ్రఫీ పైన మనము క్వశ్చన్స్ అనేది డిస్కస్ చేద్దాము. అంటే ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్ బిట్స్ పైన మనము డిస్కస్ చేద్దాం. అయితే ఇవాళ మాత్రము మనము ఫస్ట్ చాప్టర్ అయినటువంటి ఇండియన్ జాగ్రఫీలో ఫస్ట్ చాప్టర్ అయినటువంటి ఉనికి విస్తరణ పైన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేద్దాం. సో మరి మొదటి క్వశ్చన్ ఏంటో చూద్దాం. ఓకే, ఏమడుగుతున్నాడు అని అంటే ఈ క్రింది వాణిలో భారతదేశానికి గల ఇతర పేర్లను గుర్తించండి అని చెప్పేసి అని అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్ ఏ ఇండస్, ఆప్షన్ బి హిమావత్ ప్రదేశ్, ఆప్షన్ సి తియాంజు, ఆప్షన్ డి హోదు అని అంటున్నాడు. దీంట్లో ఏమని అడుగుతున్నాడు, సరైనవి గుర్తించండి అనేసి అడుగుతున్నాడు. ఓకే, ఆప్షన్ 1 ఏ, బి మరియు సి అని చెప్పేసి అని అంటున్నాడు. ఆప్షన్ 2 బి, సి మరియు డి, ఆప్షన్ 3 ఏ మరియు బి అంటున్నాడు. అండ్ ఆప్షన్ 4 ఏ, బి, సి మరియు డి అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే, ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే దీనిపైన కూడా ఒక డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఒక 2 to 3 టైమ్స్ క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చూస్తే మన భారతదేశాన్ని ఉనికిరీత్యా ఏమంటారు, తూర్పు సముద్రాల శ్రీమతిగా పిలుస్తారు. దీన్ని మన భారతదేశాన్ని తూర్పు సముద్రాల శ్రీమతిగా పిలుస్తారు. మరి మన భారతదేశానికి ఉన్నటువంటి డిఫరెంట్ నేమ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ చెప్పుకుంటే జంబూ ద్వీపం అండి. ఓకే, జంబూ ద్వీపం, ఈ జంబూ ద్వీపం అని ఎక్కడ ప్రస్తావించిండ్రు అని అంటే ఓకే, జంబూ ద్వీపం అని ఎక్కడ ప్రస్తావించిండ్రు అంటే మార్కండేయ పురాణం సూర్య సిద్ధాంతంలో ఈ జంబూ ద్వీపం, మన భారతదేశాన్ని జంబూ ద్వీపం అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. మార్కండేయ పురాణం అండ్ సూర్య సిద్ధాంతంలో. ఓకే, ఈ 2 గ్రంథాల్లో ఏమని ప్రస్తావించారట, మన భారతదేశాన్ని జంబూ ద్వీపం అని చెప్పేసి ప్రస్తావించారట. అయితే ఈ గ్రంథాల్లో ఏముంది అని అంటే ఈ మన భూమి ఉపరితలం ఏదైతే ఉందో అది మొత్తం 7 సముద్రాలతోటి నిండి ఉంది అని చెప్పేసి ఉంది. ఈ 7 సముద్రాల్లో మధ్య భాగంలో మేరు పర్వతం అనేది ఉండేనంట. సో ఈ మేరు పర్వతానికి మళ్ళీ చుట్టుపక్కల 4 దీవులు అనేవి ఉండేనంట. ఆ 4 దీవుల్లో ఈశాన్య భాగాన ఉన్న ద్వీపమే ఏంటి అని అంటే జంబూ ద్వీపం. ఓకే అని చెప్పేసి ఈ గ్రంథాల్లో పేర్కొన్నారు. ఓకే, ఈ జంబూకా అంటే ఏంటి అని అంటే జంబూకా వృక్షం అంటే ఏమంటారు అని అంటే నేరేడు వృక్షం అని చెప్పేసి అర్థం అండి. ఓకే, ఇది కూడా ఒకసారి క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకే, అయితే మన భారతదేశాన్ని అకార్డింగ్ టు మార్కండేయ పురాణం అండ్ సూర్య సిద్ధాంతంలో భారతదేశాన్ని జంబూ ద్వీపం అని పిలిచేవాళ్ళు. ఓకే, అండ్ సెకండ్ ఏంటి అని అంటే భరత వర్షం అని చెప్పేసి పిలిచేవారండి. ఓకే, భరత వర్షం, ఈ భరత వర్షం అనేది ఎందుకు పిలిచారు అంటే భరతుడు అనే చక్రవర్తి మన భారతదేశాన్ని పరిపాలించినందుకు గాను భరత వర్షం అని చెప్పేసి పిలవడం జరిగింది. ఈ భరతుడు ఎవరు అంటే శకుంతల దుష్యంతుల కుమారుడే ఈ భరతుడు. ఓకే, సో అండ్ థర్డ్ వన్ చూసుకుంటే ఇండస్ అండి. మన భారతదేశాన్ని ఏమని పిలిచేవాళ్ళు, ఇండస్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఈ ఇండస్ అని మన భారతదేశానికి వచ్చినటువంటి గ్రీకులు వాళ్ళు సింధు నదిని ఇండస్ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఈ సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలను ఇండోయిలు అని చెప్పేసి పిలిచేవాళ్ళు. అలా మన భారతదేశానికి ఇండస్ అని చెప్పేసి పేరు రావడం జరిగింది. ఓకే, అండ్ నెక్స్ట్ చూసుకుంటే హిందుస్థాన్ అండి. హిందుస్థాన్ అనే పేరు ఎలా వచ్చింది అని అంటే పర్షియన్లు సా అనే అక్షరం అనేది పలకరు. వాళ్ళు సా స్థానంలో ఏమని పలుకుతారు అని అంటే హా అనే అక్షరాన్ని యూజ్ చేస్తారు. ఓకే, అయితే సప్త సింధు ప్రాంతాన్ని వాళ్ళు ఏమనేవాళ్ళు అని అంటే హప్త హిందూ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. సో అంటే సింధును హిందూ అని చెప్పేసి పిలిచేవాళ్ళు. ఈ సింధు నది పరివాహక ప్రాంతంలోనే ఉన్నందుకే కదా ఇండోయిలు అని చెప్పేసి పిలిచేవాళ్ళు అని చెప్పేసి అనుకున్నాం గ్రీకులు. సో వీళ్ళు ఏం చేశారు అంటే ఈ సింధును కాస్త హిందూ అని చెప్పేసి చేశారు. ఓకే, సో అలా హిందుస్థాన్ అని చెప్పేసి పేరు వచ్చింది. అయితే హిందుస్థాన్ అనే పదాన్ని మొట్టమొదటిగా ఎప్పుడు వాడిండ్రు అంటే మిన్హాజ్ ఈ సిరాజ్. ఓకే, మిన్హాజ్
ఈ సిరాజ్ అనే పర్షియన్ చరిత్రకారుడు అండి. మిన్హాజ్ ఈ సిరాజ్ అనే పర్షియన్ చరిత్రకారుడు మధ్యయుగ టైంలో ఈ మొట్టమొదటిసారిగా భారతదేశాన్ని హిందుస్థాన్ అని చెప్పేసి పిలవడం జరిగింది. ఓకే. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మహాభారతంలో హిమాలయాలు, మన భారతదేశంలో హిమాలయాలు ఉన్నందుకు గాను మన దేశాన్ని హిమావత్ ప్రదేశ్గా పిలవడం జరిగింది. ఓకే. అండ్ చైనీసు, జపనీసు ప్రాచీన కాలంలో మన భారతదేశాన్ని తియాంజు లేదా తెంజికు అని చెప్పేసి పిలవడం జరిగింది. తియాంజు లేదా తెంజికు అండి, తెంజికు. బైబిల్లో ఏమన్నారు అని అంటే హొదు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది. మన భారతదేశాన్ని బైబిల్లో హొదు దేశం అని చెప్పేసి పిలవడం జరిగింది. అలాగే ఇంకా ఏమంటారు అంటే నబీ వర్షం అని చెప్పేసి కూడా పిలిచేవారు. ఓకే. మన భారతదేశాన్ని ఏమని పిలిచేవారు? నబీ వర్షం అని చెప్పేసి పిలిచేవారు. అయితే మనకు జైన తీర్థంకరులు ఎంతమంది ఉంటారండి? మొత్తం 24 మంది జైన తీర్థంకరులు ఉంటారు. అందులో మొట్టమొదటి జైన తీర్థంకరుడైనటువంటి వృషభనాథుని యొక్క తండ్రి పేరైనటువంటి నబీ పేరు మీదుగానే మనకు నబీనాథుని పేరు మీదుగానే నబీ వర్షం అని చెప్పేసి పేరు రావడం జరిగింది. ఓకే. ఇవి భారతదేశానికి ఉన్నటువంటి వివిధ పేర్లు అండి. ఓకే. సో ఇక్కడ చూసుకుంటే మనం ఏమేమని చెప్పుకున్నాము? ఇండస్ అనేది భారతదేశానికి ఉన్న ఇతర పేరు అని చెప్పుకున్నాం. తర్వాత హిమావత్ ప్రదేశ్, తియాంజు, జపనీస్ అండ్ చైనీస్ పిలిచారు అని చెప్పేసి చెప్పుకున్నాం. హుదు అనేది బైబిల్లో ఉందని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఈ 4 పేర్లు అనేవి ఇండియాకున్న పేర్లే. సో ఇవి 4 కరెక్ట్. ఒకసారి ఆప్షన్ చూద్దాం. ఏమంటున్నాడు? ఏబిసి, బిసిడి, ఏ. సో 4th ఏముంది మనకు? ఏబిసిడి అనేవి ఉన్నాయి. సో ఈ క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ ఏంటి అని అంటే 4th వన్ అండి. ఓకే. సో మరి నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణింపుము అంటున్నాడు. ఆప్షన్ ఏ, భారతదేశానికి పశ్చిమాన గల సరిహద్దు ప్రాంతం గుహర్మోతా. ఓకే. ఆప్షన్ బి, భారతదేశానికి ప్రధాన భూభాగపు దక్షిణ ప్రాంతము ఇందిరా పాయింట్ అని చెప్పేసి అని అంటున్నాడు. ఓకే. దీంట్లో మళ్ళీ సరి అయినవి గుర్తింపుము అంటున్నాడు. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ 2 బి మాత్రమే, ఆప్షన్ 3 ఏబి 2 తప్పు, ఆప్షన్ 4 ఏబి 2 ఒప్పు అని చెప్పేసి అంటున్నాడు. ఓకే. మరి మన భారతదేశానికి ఉన్నటువంటి సరిహద్దు రాష్ట్రాలు ఏంటి చూద్దాం. ఓకే. మన భారతదేశాన్ని చూసుకుంటే ఉత్తరాన ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అని అంటే హిమాచల్ ప్రదేశ్ అండి. రాష్ట్రం అయితే హిమాచల్ ప్రదేశ్. ఓకే. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పేది ఏంటి? ఉత్తరాన సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రం అయితే హిమాచల్ ప్రదేశ్. ఓకే. మరి కేంద్ర పాలిత ప్రాంతం ఏంటి అని అంటే మాత్రము లదాఖ్ అండి. అయితే క్వశ్చన్ ఇలా ఇచ్చాడు, మరి భారతదేశానికి ఉత్తరాన సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం ఏంటి అని అన్నాడు. ఓకే. అప్పుడేమి ఇస్తారు? అప్పుడు దాంట్లో హిమాచల్ ప్రదేశ్ ఇచ్చాడు, లదాఖ్ ఇచ్చాడు. అప్పుడేమో ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అంటే లదాఖ్ అండి. ఓకే. లదాఖ్ అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇది కేంద్రపాలిత ప్రాంతం, ఇది రాష్ట్రం. ఉత్తరాన సరిహద్దుగా ఉన్నటువంటి రాష్ట్రం ఏంటి అని అంటే హిమాచల్ ప్రదేశ్ లేదా కేంద్రపాలిత ప్రాంతం అయితే లదాఖ్ అని చెప్పేసి పెట్టాల్సి ఉంటుంది. మరి సౌత్ సైడ్ చూసుకుంటే భారతదేశానికి దక్షిణ భాగాన ఉన్నటువంటి సరిహద్దుగా ఉన్న రాష్ట్రం ఏంటి అని అంటే తమిళనాడు. ఓకే. తమిళనాడు. మరి తూర్పున సరిహద్దుగా ఉన్న రాష్ట్రం ఏంటి అంటే అరుణాచల్ ప్రదేశ్. ఓకే. అరుణాచల్ ప్రదేశ్. అండ్ వెస్ట్ పశ్చిమాన ఏముంది? గుజరాత్. ఓకే. సో ఇవి సరిహద్దు రాష్ట్రాలు. నేను చెప్పింది సరిహద్దు రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాల గురించి చెప్పాను. మరి ఇప్పుడు సరిహద్దు ప్రాంతాలను చూద్దాము. ఈ సరిహద్దు ప్రాంతాలను కనుక చూసుకుంటే మన భారతదేశానికి ఉత్తరాన సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం ఏంటి అని అంటే ఇందిరాకాల్ అండి. ఇందిరాకాల్. ఇది ఎప్పుడు? నార్త్. ఓకే. ఇందిరాకాల్. ఇందిరా అంటే ఏంటండి? ఇందిరా అంటే లక్ష్మీదేవి అని చెప్పేసి అర్థం. ఓకే. ఇది ఉత్తరాన ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతం. అదే పీఓకేను కూడా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ కనుక కన్సిడర్ చేస్తే అప్పుడు ఉత్తరాన ఉన్నటువంటి ప్రాంతం ఏంటి? ఉత్తరాన సరిహద్దుగా ఉన్నటువంటి ప్రాంతం ఏంటి అంటే కిలిక్ దావన్ పాస్. ఏది? పీఓకేను కూడా కన్సిడర్ చేసినప్పుడు గుర్తుపెట్టుకోవాలి. కిలిక్ దావన్ పాస్ అనేది మనం పీఓకేను కన్సిడర్ చేసినప్పుడు. ఓకే. ఇది ఎక్కడ ఉంటుంది? పీఓకేలో ఉంటుంది. ఓకే. ఇది ఉత్తరాన. సో మరి సౌత్ సైడ్ తీసుకుంటే, దక్షిణాన తీసుకుంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దక్షిణ సరిహద్దుగా అంటే ప్రధాన భూభాగాన్ని కనుక కన్సిడర్ చేసినప్పుడు దక్షిణ సరిహద్దుగా ఉన్న ప్రాంతం ఏంటి అని అంటే కన్యాకుమారి అండి. ఓకే. కన్యాకుమారి. ఈ కన్యాకుమారిని ఏమంటారంటే కేప్ ఆఫ్ కొమరిన్ అని చెప్పేసి అని అంటారు. కేప్ ఆఫ్ కొమోరిన్. ఓకే. కొమోరిన్ అని చెప్పేసి అని అంటారు. ఓకే. ఇది ప్రధాన భూభాగం అయినప్పుడు. ఓకే. ప్రధాన భూభాగం అంటే ఏంటి? మన ఇండియా ఏదైతే ఉంటుందో ఆ షేప్. అండ్ అంటే ఇప్పుడు మనము ఐలాండ్స్ని అంటే లక్షద్వీప్ తర్వాత అండమాన్ నికోబార్ ఐలాండ్స్ని కూడా కన్సిడర్ చేసినప్పుడు దక్షిణ భాగంలో ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతం ఏంటి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఇందిరా పాయింట్. ఓకే. ఇందిరా పాయింట్ అనేది దక్షిణాన ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతం. ఓకే. దీన్ని ఏమంటారు?
ఇందిరా పాయింట్ని ఏమంటారు? పార్సోలిన్ పాయింట్ అంటారు, లాహెన్చింగ్ పాయింట్ అని చెప్పేసి అని అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది అని అంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్లో ఉంటుంది. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దక్షిణాన ఉన్నటువంటి అంటే ఐలాండ్స్ని కూడా కన్సిడర్ చేసినప్పుడు దక్షిణాన ఉన్నటువంటి చిట్ట చివరి ప్రాంతం ఏంటి అని అంటే ఇందిరా పాయింట్. దీన్ని ఏమంటారు? లాహెన్చింగ్ పాయింట్ అంటారు, పార్సన్ పాయింట్ అంటారు, పిగ్మోలియన్ పాయింట్ అని చెప్పేసి కూడా అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్స్లో ఉంటుంది. ఈ గ్రేట్ నికోబార్ ఐలాండ్స్లో ఈ ఇందిరా పాయింట్ గురించి చెప్పుకుంటే భూమధ్య రేఖకు అత్యంత సమీపంగా ఉన్నటువంటి భూమధ్య రేఖకు ఉత్తరాన భూమధ్య రేఖకు సమీపంగా ఉన్నటువంటి భారత ప్రాంతం ఏంటి అని అంటే ఇందిరా పాయింట్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో ఇది సౌత్ సైడ్ దక్షిణాన ఉన్నటువంటి సరిహద్దు ప్రాంతాలు. మరి తూర్పున తీసుకుంటే ఓకే, ఈస్ట్ సైడ్ తీసుకుంటే మనకి ఏంటి అని అంటే కిబుతు కనుమ అండి. ఈ కిబుతు కనుమ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే అరుణాచల్ ప్రదేశ్లోని పూర్వాంచల్ పర్వతాలు ఉంటాయి కదా, వాటిల్లో ఈ కిబుతు కనుమ అనేది ఉంటుంది. ఇది తూర్పు సరిహద్దు ప్రాంతం. ఓకే, మరి పశ్చిమ సైడ్ తీసుకుంటే పశ్చిమ సైడ్ ఏమిటంటే రన్ ఆఫ్ కచ్ అండి. రాన్ ఆఫ్ కచ్. ఓకే, రాన్ ఆఫ్ కచ్ అని అంటారు. ఓకే, ఇది గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ అనేది గుహర్ మోతా లేదా గుహర్ మోటీ అని కూడా అంటారు. ఓకే, గుహర్ మోతా లేదా గుహర్ మోటీ అని కూడా అంటారు. ఓకే, ఇవి రెండు పశ్చిమాన సరిహద్దు ప్రాంతాలు. ఇవి మన భారతదేశానికి గల సరిహద్దు ప్రాంతాలు. ఒకసారి క్వశ్చన్ చూద్దాం. భారతదేశానికి పశ్చిమానికి గల సరిహద్దు ప్రాంతం ఏమంటున్నాడు? గుహర్ మోతా అండ్ మనం ఇంతకుముందే చెప్పుకున్నాము రన్ ఆఫ్ కచ్. ఓకే, రన్ ఆఫ్ కచ్ కూడా ఉంటుందండి పశ్చిమాన సరిహద్దు ప్రాంతం. ఓకే, ఇది కరెక్టే. మరి ఆప్షన్ బి చూస్తే, స్టేట్మెంట్ బిని చూస్తే భారతదేశానికి ప్రధాన భూభాగపు దక్షిణ ప్రాంతం ఇందిరా పాయింట్ అని అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఒక్కటే ఒక వర్డ్ ఎంత అర్థం మారిపోతుంది. సో ప్రధాన భూభాగపు అని అన్నాడు. మెయిన్ ల్యాండ్కి ఏమని చెప్పాను నేను ఇంతకు ముందే? కన్యాకుమారి, కేప్ ఆఫ్ కొమరిన్. ఓకే, ఈ ఇందిరా పాయింట్ అనేది ఏంటి? ఐలాండ్స్ను కూడా కన్సిడర్ చేసినప్పుడు ఇందిరా పాయింట్ అనేది దక్షిణ ప్రాంతం. ఓకే, చిట్ట చివరి దక్షిణ ప్రాంతం ఏంటి? ఇందిరా పాయింట్. సో ఇది తప్పు, స్టేట్మెంట్ బి అనేది తప్పు. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఓన్లీ సరైనవి మాత్రమే గుర్తించమంటున్నాడు. ఆప్షన్ 1 అనేది దీనికి సంబంధించిన ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది వ్యాఖ్యలను పరిగణింపుము అంటున్నాడు. ఓకే, స్టేట్మెంట్ 1 వచ్చేసి 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశంను కర్కట రేఖ అంటారు అని చెప్పేసి ఇచ్చాడు. అండ్ స్టేట్మెంట్ 2 కర్కట రేఖ భారతదేశాన్ని 2 సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ ఏమంటున్నాడు అంటే సరైనవి గుర్తించండి అని అంటున్నాడు. ఆప్షన్ 1 ఏ మాత్రమే, ఆప్షన్ బి మాత్రమే, ఆప్షన్ 3 ఏబి 2 తప్పు, ఆప్షన్ 4 ఏబి 2 ఒప్పు. ఓకే, ఈ క్వశ్చన్ని చూసుకుంటే మన భారతదేశాన్ని ఓకే అక్షాంశాలు రేఖాంశాల గురించి చెప్పుకుంటే మన భారతదేశం అనేది 8 డిగ్రీల 4 నిమిషాల నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల మధ్య ఉంటుంది. ఓకే, వీటి మధ్యలో అంటే ఎన్ని అక్షాంశాలు అనేవి ఉంటాయి అంటే 30 అక్షాంశాల వెడల్పు అనేది ఉంటుంది. అంటే 30 అక్షాంశాలు విస్తరించి ఉంటాయి. అండ్ రేఖాంశాల పరంగా చూసుకుంటే మన భారతదేశం అనేది 68 డిగ్రీల 7 నిమిషాల నుంచి 97 డిగ్రీల 25 నిమిషాల వరకు విస్తరించింది. వీటి మధ్యలో కూడా 30 రేఖాంశాలు అనేవి ఉంటాయి. ఇవి అక్షాంశాలు, ఇవి రేఖాంశాలు అండి. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, మనకు స్టేట్మెంట్స్ వైజ్గా అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. అక్షాంశాల పరంగా అయితే 8 డిగ్రీలు 4 నిమిషాలు నుంచి 37 డిగ్రీల 6 నిమిషాల వరకు. అభ్యర్థులకు ఒక విషయం అండి, ఇలా నెంబర్ పైన 0 ఇచ్చాడు అనుకోండి, వాటిని డిగ్రీస్గా కన్సిడర్ చేస్తారు. నెంబర్ పైన ఇలా కామాలాగా ఇచ్చాడు అనుకోండి, దాన్ని మినిట్గా కన్సిడర్ చేస్తారు. ఓకే, అండ్ నెంబర్ పైన ఇలా 2 కామాలను కనుక ఇచ్చాడు అనుకోండి, వాటిని సెకండ్స్గా కన్సిడర్ చేస్తారు. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. సో అక్షాంశాల పరంగా రేఖాంశాల పరంగా మన భారతదేశం అనేది ఇలా ఉంది. సో ఇప్పుడు ఈ అక్షాంశాలను చూసుకుంటే మన భారతదేశం అనేది మన భారతదేశం గుండా పోతున్నటువంటి అక్షాంశం ఏంటి, రేఖాంశం ఏంటో ఒకసారి చూద్దాం. ఓకే, అక్షాంశాల పరంగా చూస్తే మన భారతదేశాన్ని 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అనేది ప్రయాణిస్తూ ఉందండి. ఓకే, మన భారతదేశం గుండా 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం అనేది ప్రయాణిస్తూ ఉన్నది. ఈ 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశాన్ని ఏమంటారు అంటే కర్కట రేఖ అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకే, మరి రేఖాంశం పరంగా చూసుకుంటే రేఖాంశం ఏంటి అని అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది మన భారతదేశాన్ని ఖండిస్తూ ఉన్నది. ఓకే, మన భారతదేశం గుండా వెళ్తున్నది తూర్పు రేఖాంశం, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు మనం ఈ తూర్పు రేఖాంశం గురించి తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ప్రస్తుతం అయితే 23.5 డిగ్రీల కర్కట రేఖ గురించి చెప్పుకుందాం. ఈ కర్కట రేఖనే ఏమంటారు అంటే 23.5 డిగ్రీల ఉత్తరాక్షాంశాన్ని ఏమంటారు అంటే కర్కట రేఖ అని అంటారు. ఈ కర్కట రేఖనే మన భారతదేశాన్ని 2 సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది. ఓకేనా, ఇది కర్కట రేఖ అండి. ఈ కర్కట రేఖ అనేది మన భారతదేశాన్ని 2 సమానమైనటువంటి అర్ధ భాగాలుగా విభజిస్తుంది. ఓకేనా,
వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అయితే మన భారతదేశం గుండా ఈ కర్కట రేఖ అనేది 8 రాష్ట్రాల గుండా పోతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ దీనిపైన క్వశ్చన్ అడగడం జరిగింది. రీసెంట్గా తెలంగాణలో జరిగిన గ్రూప్ 2లో కూడా దీనిపైన క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. మరి ఆ 8 రాష్ట్రాలు ఏంటో చెప్పుకునే కంటే ముందు దానికి చిన్న కోడ్ అనేది చెప్తానండి. ఏంటి అని అంటే గురామాచి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, గురామాచి జాపత్రిమి. ఓకే, జాపత్రిమి. దీంట్లో మనకు ఒక్కొక్క లెటర్ని చూస్తే గు అంటేనేమో గుజరాత్ అండి. ఓకే, అండ్ రా అంటే రాజస్థాన్. ఓకే, తర్వాత మా అంటే మధ్యప్రదేశ్, చి అంటే ఇక్కడ ఛత్తీస్గఢ్ అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఓకే, జా అంటే జార్ఖండ్. ఓకే, జార్ఖండ్. ఇక్కడ పా అంటే పశ్చిమ బెంగాల్, త్రీ అంటే త్రిపుర. ఓకే, త్రిపుర. మీ అంటే మిజోరాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. నేను ఏదైతే ఆర్డర్లో చెప్తున్నానో అదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఆరోహణ క్రమంలో అమర్చండి లేదా అవరోహణ క్రమంలో అమర్చండి, ఈస్ట్ నుంచి వెస్ట్కి అమర్చండి, వెస్ట్ నుంచి ఈస్ట్కి అమర్చండి అని చెప్పేసి క్వశ్చన్ అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. నేను ఏదైతే ఆర్డర్లో చెప్పానో అలాగే గుర్తుపెట్టుకోండి. గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తర్వాత ఇక్కడ చూడండి ఛత్తీస్గఢ్, జార్ఖండ్, త్రిపుర, వెస్ట్ బెంగాల్, త్రిపుర, మిజోరాం. ఓకే, ఈ 8 రాష్ట్రాల గుండా ఈ కర్కట రేఖ అనేది ప్రయాణిస్తూ ఉన్నది. దీంట్లో ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఈ కర్కట రేఖ అనేది మొట్టమొదటిగా టచ్ చేసే రాష్ట్రం ఏంటి అంటే మొట్టమొదటిగా ఈ కర్కట రేఖ అనేది ఏ రాష్ట్రాన్ని తాకుతుంది అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, మిజోరాం. ఎందుకు మిజోరాం అని అంటున్నాను అంటే అక్షాంశాలు అనేవి ఏ రాష్ట్రాన్ని మొట్టమొదటిగా తాకుతున్నాయి అంటే మిజోరాం అండి. ఎందుకు అని అంటే అక్షాంశాలు అనేవి మనకు ఎలా అంటే తూర్పు నుంచి అక్షాంశాలు రేఖాంశాల గురించి వచ్చినప్పుడు నేను అక్కడ అక్షాంశాలు రేఖాంశాల గురించి అనేది క్లియర్గా చెప్తాను. అయితే ఇక్కడ అక్షాంశాలు అనేవి ఎలా అంటే తూర్పు నుంచి పడమరకు గీయబడ్డాయి అండి. అక్షాంశాలు ఎలా తూర్పు నుంచి పడమరకు గీయబడ్డాయి. సో ఇప్పుడు అలా చూసుకుంటే మనకేంటి ఇక్కడ ఏ రాష్ట్రాన్ని మొట్టమొదటిగా కర్కట రేఖ అనేది తాకుతుంది అని అంటే మిజోరాం. ఓకే, సో అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇది కర్కట రేఖ గురించి. ఈ కర్కట రేఖ మీదుగా ఉన్నటువంటి నగరాలు ఏంటి అని అంటే మధ్యప్రదేశ్లోని ఉమారియా అండ్ విదిశా నగరాలు. ఓకే, మధ్యప్రదేశ్లోని ఉమారియా అండ్ విదిశా నగరాలు అనేవి ఈ కర్కట రేఖ మీదుగా ఉన్నాయి. అండ్ అంతేకాకుండా గుజరాత్లోని మొదాసా అనే నగరాలు ఈ కర్కట రేఖ పైన ఉన్నాయి. అండ్ కర్కట రేఖకు దగ్గరగా ఉన్నటువంటి సిటీ ఏంటి అని అంటే కర్కట రేఖకు దగ్గరగా ఉన్నటువంటి నగరం పట్టణం ఏంటి అని అంటే ఉదయపూర్ అండి. ఉదయపూర్ ఇది రాజస్థాన్ అనుకుంటారు, రాజస్థాన్ కాదండి. ఈ ఉదయపూర్ అనేది త్రిపురలో ఉంటుంది. ఈ ఉదయపూర్ అనేది కర్కట రేఖకు అతి సమీపంగా ఉన్నటువంటి నగరం పట్టణం. ఓకే, మరి కర్కట రేఖకు దూరంగా ఉన్నటువంటి సిటీ ఏంటి అని అంటే దూరంగా ఉన్నటువంటి నగరం ఏంటి అని అంటే జైపూర్ అండి. రాజస్థాన్లోని జైపూర్ అనేది కర్కట రేఖకు దూరంగా ఉంటుంది. ఓకే, ఇక్కడ చూడండి కర్కట రేఖ పైనే ఉన్నటువంటి సిటీస్ ఏంటి అని అంటే మధ్యప్రదేశ్లోని ఉమారియా, విదిశా అండ్ గుజరాత్లోని మొదాసా, ఇవి కర్కట రేఖ పైనే ఉన్నాయి. ఓకే, అండ్ ఇక్కడ కర్కట రేఖకు దగ్గరగా ఉన్నటువంటి నగరం ఏంటి అని అంటే ఉదయపూర్, త్రిపురలో ఉన్నటువంటి ఉదయపూర్ అనే సిటీ. తర్వాత కర్కట రేఖకు దూరంగా ఉన్న నగరం ఏంటి అని అంటే జైపూర్, రాజస్థాన్లోని జైపూర్ అనేది కర్కట రేఖకు దూరంగా ఉంటుంది. ఇది ఈ కర్కట రేఖకు సంబంధించిన అంశం. ఓకే, ఒకసారి మనం క్వశ్చన్ చూద్దాం. సరైనవి గుర్తింపుము అని అంటున్నాడు. ఇంతకుముందే చెప్పుకున్నాం మనం 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అంటారు అని చెప్పేసి చెప్పుకున్నాం. ఎస్, కరెక్ట్. అండ్ సెకండ్ ఆప్షన్ కర్కట రేఖ అనేది భారతదేశాన్ని 2 సమాన అర్ధ భాగాలుగా విభజిస్తుంది అని చెప్పేసి చెప్పుకున్నాం. సో ఇంతకు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇక్కడ చూడండి కర్కట రేఖ అనేది మన భారతదేశాన్ని 2 సమానమైనటువంటి అర్ధ భాగాలుగా విభజిస్తుంది. సో బోత్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. దీనికి ఆన్సర్ ఏంటి అని అంటే ఏబి 2 ఒప్పు అండి. ఆప్షన్ 4 అనేది దీనికి సంబంధించిన కరెక్ట్ ఆన్సర్. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే ఈ క్రింది వానిలో కర్కట రేఖను 2 సార్లు ఖండించే నది ఏది అని అంటున్నాడు. సో ఆప్షన్ 1 వచ్చేసి సబర్మతి నది, ఆప్షన్ 2 నర్మదా నది, ఆప్షన్ 3 తపతి నది, ఆప్షన్ 4 మాహి నది అని అంటున్నాడు. ఈ కర్కట రేఖ గుండా ప్రయాణించేటువంటి నదులు ఏంటి అని అంటే హూగ్లీ నది అండి. హూగ్లీ నది వెస్ట్ బెంగాల్. ఓకే, ఒక నది అనేది ఒకటే రాష్ట్రంలో పుట్టి ఒకటే రాష్ట్రంలో అయిపోదు కదా అండి. ఒక రాష్ట్రంలో పుట్టి తర్వాత కంటిన్యూస్గా ఒక 2-3 రాష్ట్రాల గుండా ప్రయాణిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే గోదావరి ఎక్కడో మహారాష్ట్రలో పుడుతుంది, నాసిక్లో పుట్టింది, తర్వాత అది ఆంధ్ర వరకు ప్రవహిస్తూ ఉంటుంది. సో అలాగే
వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి హూగ్లీ రివర్ను ఈ కర్కట రేఖ అనేది టచ్ చేస్తుంది. అండ్ తర్వాత దామోదర్ నది ఇది ఎక్కడ అంటే జార్ఖండ్ అండి. జార్ఖండ్లో దామోదర్ నది అనేది ఈ కర్కట రేఖను ఖండిస్తుంది. అండ్ మాహి నది అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. మాహి నది అనేది ఈ కర్కట రేఖను 2 సార్లు ఖండిస్తుంది. ఇది కూడా ఒక 2 టైమ్స్ రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్. సో మాహి నది అనేది కర్కట రేఖను 2 సార్లు ఖండిస్తుంది. మొట్టమొదటిగా గుజరాత్ మధ్యప్రదేశ్లో, ఆ తర్వాత దీన్ని గుజరాత్లో ఖండించడం జరుగుతుంది. ఓకే, సో దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటి మరి అని అంటే మాహి నది అండి. మాహి నది కర్కట రేఖను 2 సార్లు ఖండిస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశము భారతదేశంలో ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది అని చెప్పేసి క్వశ్చన్. మరి ఆప్షన్ 1 చూస్తే 3 రాష్ట్రాలు, ఆప్షన్ 2 4 రాష్ట్రాలు, ఆప్షన్ 3 5 రాష్ట్రాలు, అండ్ 4th వన్ ఏంటి అంటే 6 రాష్ట్రాలు అని అంటున్నాడు. సో మనం ఇంతకుముందే చెప్పుకున్నాము ఏమని, మన భారతదేశం గుండా వెళ్తున్నటువంటి అక్షాంశం ఏంటో చూసాము. తర్వాత ఇప్పుడు రేఖాంశం కనుక చూస్తే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది మన భారతదేశం గుండా వెళ్తుంది. సో ఈ తూర్పు రేఖాంశాన్ని, ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని ఏమని చెప్పంటారు అంటే మన భారతదేశానికి ప్రామాణిక సమయ రేఖగా తీసుకోవడం జరిగింది. ఓకే, మన భారతదేశానికి ప్రామాణిక సమయరేఖ ఏంటి అని అంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అండి. ఓకే, ప్రామాణిక సమయ రేఖ తీసుకోవడం జరిగింది. అయితే ఈ రేఖ ప్రకారంగా లండన్ కుని తర్వాత మన భారతదేశానికి టైం డిఫరెన్స్ ఎంత ఉంటుంది అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 5.5 గంటల టైం డిఫరెన్స్ అనేది ఉంటుంది. అక్కడ మార్నింగ్ 12 అయిందనుకోండి, అంటే ఒకవేళ మధ్యాహ్నం 12 గంటలు అయిందనుకోండి లండన్లో, మన దగ్గర ఎంత టైం ఉంటుంది అని అంటే ఈవినింగ్ 5:30 అవుతుంది. ఓకే, ఎందుకు మరి లండన్నే తీసుకున్నాము అని అంటే లండన్లోని గ్రీన్విచ్ ఏదైతే ఉంటుందో, గ్రీన్విచ్ ఖగోళ పరిశోధన కేంద్రం ఎక్కడైతే ఉంటుందో ఆ పరిశోధన కేంద్రంనే మనం మొట్టమొదటి 0 డిగ్రీ రేఖాంశాన్ని గీయడం జరిగింది. ఓకే, సో ఈ రేఖాంశాన్ని ఆధారంగా చేసుకునే కదా ఏమంటారు టైం జోన్స్ అనేది డిసైడ్ చేస్తారు. సో అందుకోసం అని చెప్పేసి లండన్ను తీసుకోవడం జరిగింది. ఓకే, అయితే మరి భారతదేశానికి చూసుకుంటే మన భారతదేశంలో మొట్టమొదటగా మన భారతదేశంలో ఎంత టైం డిఫరెన్స్ ఉంటుంది అని అంటే అరుణాచల్ ప్రదేశ్కి గుజరాత్కి మధ్య 2 గంటల టైం డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకు ఉంటుంది అని అంటే ఆల్రెడీ చెప్పుకున్నాము, మనకు రేఖాంశాలు అనేటివి రేఖాంశాలు కానీ అక్షాంశాలు కానీ మధ్యలో ఎన్ని ఉన్నాయి, 30 అక్షాంశాలు అనేవి ఉన్నాయి. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర నుంచి గుజరాత్ వరకు 30 అక్షాంశాలు రేఖాంశాలు అనేవి ఉన్నాయి. ఈ 30 రేఖాంశాల మధ్య అయితే సూర్యుడు కిరణాలు అనేటివి ఒక్కొక్క రేఖాంశాన్ని దాటడానికి పట్టే టైం ఎంత అని అంటే 4 నిమిషాలండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సూర్యుని కిరణాలు ఒక్కొక్క రేఖాంశాన్ని దాటడానికి పట్టే టైం ఎంత అంటే 4 నిమిషాలు. ఓకే, సో అలా కన్సిడర్ చేస్తే మనకి ఎన్ని మొత్తం మధ్యలో ఉన్న రేఖాంశాలు ఎన్ని 30 రేఖాంశాలు అనేవి ఉన్నాయి. ఒక్కొక్క రేఖాంశాన్ని బట్టే టైం ఎంత 4 నిమిషాలు. సో ఎంత టైం పడుతుంది 120 నిమిషాలు, అంటే ఎంత 2 అవర్స్. సో ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్లో సూర్యుడు 6 గంటలకు ఉదయించాడు అనుకోండి, గుజరాత్లోని సౌరాష్ట్రకు వచ్చేసరికి 8 గంటలకు పడుతుంది. ఓకే, 8 గంటలకు సూర్యుడు దేస్తాడనమాట. ఓకే, మరి ఎందుకు అయినప్పటికీ కూడా మన భారతదేశంలో ఒకే ఒక ప్రామాణిక సమయరేఖను వాడుతున్నారు. సో అందుకే ఎక్కడైనా ఒకే సమయం అనేది చూపిస్తుంది. ఓకే, ఎలా నిర్ణయిస్తారు అని అంటే ఉత్తరప్రదేశ్లోని మీర్జాపూర్ జిల్లాలోని వింధ్యాచల్ రైల్వే స్టేషన్కు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి క్లాక్ టవర్, దీన్నే గంటాఘర్ అని చెప్పేసి అంటారు. ఈ గంటాఘర్ ఆధారంగా సమయం అనేది నిర్ణయించబడుతుంది. ఓకే, సో ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశంని చూస్తే ఇది మన భారతదేశంలో ఏ రాష్ట్రాల గుండా పోతుంది అని అంటే 5 రాష్ట్రాలు. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది ఎన్ని రాష్ట్రాల గుండా పోతుంది అని అంటే 5 రాష్ట్రాలు, తర్వాత ఒక కేంద్ర పాలిత ప్రాంతం గుండా పోతుంది. ఓకే, 5 రాష్ట్రాలు అండ్ ఒక కేంద్ర పాలిత ప్రాంతం. సో అవేంటి అని అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ 5 రాష్ట్రాలు ఏంటి అని అంటే ఉత్తరప్రదేశ్, సెకండ్ వన్ మధ్యప్రదేశ్, థర్డ్ వన్ ఛత్తీస్గఢ్, ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి, అండ్ 4th వన్ ఒడిషా, ఫిఫ్త్ వన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అండి. ఓకే, మరి కేంద్రపాలిత ప్రాంతం ఏంటి అని అంటే కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి పుదుచ్చేరి. ఓకే, పుదుచ్చేరి యూపీలోని మీర్జాపూర్లో వెళ్తుంది, మీర్జాపూర్ను టచ్ చేస్తుంది. అండ్ మధ్యప్రదేశ్లోని జబల్పూర్, ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఛత్తీస్గఢ్కి వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఛత్తీస్గఢ్లోని బైకుంఠాపూర్ దగ్గర. ఓకే, ఈ బైకుంఠాపూర్ అనేది ఎక్కడ ఉంటుంది అని అంటే ఛత్తీస్గఢ్లోని కోరియా అనే జిల్లాలో ఈ బైకుంఠాపూర్ అనేది ఉంటుంది. ఈ బైకుంఠాపూర్ దగ్గరనే 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం అంటే కర్కట రేఖ అండ్ ఈ 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, ఈ రెండు రేఖలు కూడా ఎక్కడ ఖండించుకుంటాయి అని అంటే ఈ బైకుంఠాపూర్ దగ్గర. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఒడిషాలో అయితే ఎక్కడ అని అంటే
కోరాపుట్లో ఈ లైన్ అనేది టచ్ అవుతూ ఉంటుంది. తర్వాత ఏపీకి వచ్చేసరికి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగారు. కాకినాడలో ఈ 82.5 డిగ్రీల ఉత్తరాక్షాంశం అనేది వెళ్తుంది. అండ్ పుదుచ్చేరిలో వచ్చేసి యానాం అండి. పుదుచ్చేరిలో ఇక్కడ అంటే యానాం. 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం ప్రయాణించే రాష్ట్రాలు ఏంటి అని అంటే ఇవి వరుసగా ఇదే ఆర్డర్లో గుర్తుపెట్టుకోవాలండి. ఓకే, ఎందుకంటే మనకు ఉత్తరం నుంచి దక్షిణానికి, దక్షిణం నుంచి ఉత్తరానికి లేదా ఆరోహణ అవరోహణ అని అడిగే ఛాన్స్ అనేది ఉంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు చెప్పిన ఆర్డర్ ఏదైతే ఉంటుందో ఇది ఉత్తరం నుంచి దక్షిణానికి అండి. అండ్ ఈ కింద నుంచి మీదికి తీసుకుంటే ఇది దక్షిణం నుంచి ఉత్తరానికి. సో ఇవి కనుక తెలిస్తే మనం ఎలా ఇచ్చినా ఆన్సర్ చేయడానికి అనేది ఉంటుంది. సో ఒకసారి క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ ఏమన్నాడు, 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు గుండా పోతుంది అని చెప్పేసి అని అడిగాడు. సో మరి మనకు ఆన్సర్ ఏంటి, ఇక్కడ చూడండి రాష్ట్రాలు అని అడిగాడు, ప్రాంతాలు అని అడగలేదు. రాష్ట్రాలు అని అంటే ఎన్ని, 5 రాష్ట్రాల గుండా పోతుంది. ప్రాంతాలు అని ఇచ్చాడు అనుకోండి, అప్పుడు మీరు 6 అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎందుకంటే 5 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం కూడా పోతుంది కాబట్టి. ఓకే, ఇది ఈ క్వశ్చన్కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్. సో అండ్ నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో కలుద్దాము. థ్యాంక్ యూ.